మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అందులో ఉండే ఐకానిక్ గెటప్స్. ఒక్కో గెటప్ కి ఒక్కో స్వాగ్ ఉంది, ఒక్కో స్టైల్ ఉంది. ఈ వారం T20లో మొదలు పెట్టేద్దాం. ఐకానిక్ థీమ్. వీడికి వేలు తీసేస్తే మిగతా ఇల్లు కూడా చూపిస్తాడు రా. అందుకే నువ్వు పని చేద్దాం, పూర్తిగా చేయి తీసేద్దాం. ఏం చేస్తావు మ్యాక్సిమం అనుకున్నాను కానీ అబ్బి మొత్తం సినిమా చూపించేసావు. మన క్లాస్లోనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా. ఝాన్సీ, నేను మీ క్లాస్లో జాయిన్ అవుతాను, నాకు కూడా ఎవరో ఆ క్లాస్ లో నేను కూడా జాయిన్ అవుతా. నీలాంబరి, ఫస్ట్ దానికి నీళ్లు కొట్టి లేపండి. నీలాంబరియా మనం ఇవాళ? అది నీలాంబరి, నేను రజనీకాంత్. ఎటు ఎవడు చెప్పుకోవాలి అన్ని. బేబీ వచ్చిందయ్యా వయ్యారి. కామ్ డౌన్. మేబీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యి కూడా ఉంటారు రాధిక వల్ల. ఈడు బుజ్జిగాడంట. బొచ్చుగాడు అంటున్నాడు ఈడు. నీ నుంచి కోరుకునేది ఇదే పండు. ఆ జోలో చిప్పుడు రెగ్యులర్ గా తినిపిస్తుండండి. అది తిన్నాడు కాబట్టి బాగా చేశాడు. సార్ శర్వరి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి సురేష్ గారు ఎంత క్యూట్ గా ఉన్నారు, మీరు కూడా అంతే క్యూట్ గా ఉన్నారు. ఇవాళ నీలాంబరి బెంగాలీలో మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక చిన్న. నేను బెంగాలీ మాట్లాడితే అందరూ యాడ దొరికింది సంతరా ఇదే? అన్న ముద్దందా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చాలా బ్యూటిఫుల్ యాక్ట్. యువరాణి లాగా వచ్చారు మీరు యాక్చువల్లీ. అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా, అధిపతివై అది కాస్త దోచేగా. 10 రూపాయలు పూజ ఏమైనా చేయించమంటావా? 100 రూపాయలు పూజ చేయొద్దు ఏకంగా. పావలానే ఎక్కువ అంటే. ఒరే దుర్మార్గుడా, దేనికి పాప నవ్వుతా ఉండవా? నచ్చినారా నీకు? సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా చేస్తే చెంగుజారే కుయుముర్రో. ఆనెస్ట్లీ మీరు శ్రీవల్లి అండ్ పుష్ప లాగే చేశారు. పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కూడా నరసింహ గారితో ఫీలింగ్స్ వస్తున్నాయి. నా ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ చచ్చిపోయినాయి. చిరుగాలిని వెలివేస్తా, నది నా విరిచేస్తా, నేనంతా
అంత ఎమోషనల్ కాదు, కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నా కళ్ళలో లైక్ నీళ్ళు వచ్చిందనమాట. A new team from Vizag. మేడం మీరు ఒక్క 3 months అదర్ కంట్రీస్ కి వెళ్ళకుండా ఇండియాలోనే ఉండరా? ఎందుకు? సమ్మర్ వస్తుంది కదా బేబీ, చందమామ దగ్గరగుంటే చల్లగా ఉంటుందని. చల్లగా ఉందా సార్? చలికి అక్కడ కుర్చీలో కూర్చుంది ఆమె రష్మి గారు. హాయ్ అండి. ఈ జబర్దస్త్ కి జూలియట్. మరి రోమియో ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, మనకెందుకు. మధ్యలో ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి నేనేమైనా సుధీర్తో ప్రయాణం చేస్తున్నానా? మా వాడితో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాను. ఆ ప్రయాణంలో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా. ఇది బంగారం ఫ్యామిలీ కదా, వాళ్ళది వెండి ఫ్యామిలీ. మీరు కలిసారనుకోండి సరిపోతుంది కదా. బాహుబలి తెలుసా నీకు? తెలుసు. బాహుబలిలో రాణా విగ్రహం ఉందా? దానికి వేసిన పూత ఎవరిది అనుకుంటున్నావు? మా బంగారమే, మా బంగారమే. హలో, ఏ మనిషివే ఇంత లేట్ చేస్తావు? తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఎవరు సార్? ప్రశాంత్ నీలండి. కేజీఎఫ్ లో బంగారం కావాలని అడిగాడు. 15 లారీలు బంగారం పంపించా. అరే తిరిగి తేడే నీకు తెలియట్లేదు ఏంటి? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడప్పుడు వేరే ఫంక్షన్ వాళ్ళు చేసుకుంటారు కదా, గోల్డెన్ జూబ్లీ అని. ఆ గోల్డ్ అంతా ఎవరిది అనుకుంటున్నావు? మాదేనాయా? యూ టీమ్ ఫ్రమ్ కరీంనగర్. పక్క పొంటి మనిషి విన్న బట్టలు చూసినావా ఎట్లున్నాయో? చూసినా. అంత మురికి నువ్వు గనక గట్ల బట్టలు విండాలే, నీ బొత్తల కత్తి ఒడిచి బోటి పేగులు బయటకు తీస్తా. చూసిలా రష్మి మేడం? నేనేం చూడలే. ఎవరి గురించి మాట్లాడుతున్నావే? నా మొగనికి ఏళ్ళు చూపిస్తున్నానే. మొట్టసంటి నా మొగడు అడి పెడితే తడి బట్టలు కూడా తడిచిపోవాలి. అందుకేనా అవ్వ తెల్ల తెల్ల బట్టలు నల్లగా మాసిపోయినాయి. మానం దక్కోడా. చచ్చిపోయాను గోపి, ఆత్మనే మళ్ళీ నీ కోసం వచ్చాను గోపి. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఏ రోజైతే చచ్చిపోయా ఆ రోజైనా మనసులో కూడా చచ్చిపోయా. దీని మీద చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు? నా పిల్లమే ఏ సైడ్ నుంచి బాగుందిరా? ఇటు ఏం లేదు. ఏముందిలే ఇంకా పడుకో. ఇది నాకంటే బాగుందరా? ఏమైందండి? ఒక పనికి మాలింది, అది నీ లోపలికి దూరి నన్ను కొట్టింది. పనికి మాలింది? మనిషి పశువా అలా కొడతావంటే? పాల గ్లాస్ తీసుకుంటా. ఏవండి పాలు తీసుకొచ్చాను. అవునా? ఏవండి ఆడదానివేనా నువ్వు? పాల గ్లాస్ అలాగైనా తీసుకొస్తారు. ఎలా వచ్చావు? పాల గ్లాస్ తీసుకోండిరా. అలా కాదే, ఇలా తీసుకురావాలి. మీరు వస్తున్నారని చెప్పి నేను పీతలు వండాను. ఒక పీత అయితే ఎగిరెగిరి నా మీద పడింది. మీరేం చేశారు మరి? నేను దాని మీద పడ్డా. పీతల పచ్చడి చేస్తున్నారా? మీరు ఆకేయమంటారా ప్లేట్ వేయమంటారా? దానికి కింద వేసే తినేస్తారు నాకునే. భలే ఫన్నీ మీరు చేయట్లేదు వచ్చానండి. డాక్టర్, మా ఆవిడకి ఏదో అయింది చూడు. మీ ఆవిడకి యాక్సిడెంట్ లో 2 కళ్ళు పోయినాయి అయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆవిడకి 2 కళ్ళు పోయినాయి అంట. మీ ఆవిడ కళ్ళు వాళ్ళ ఆవిడికి పెడితే చూసుకోవచ్చు. కళ్ళు వచ్చేసాయండి. ఏమైంది? వాడిని మూడంటుంది. కళ్ళు బిగించేటప్పుడు లోపల వైర్ ఎక్కడో కలెక్షన్ ఇట్ట మర్చిపోయాను. పనోడా గాడిని వేసుకొచ్చాడు. పనోడు నేను కదా, ఆడు. నేను అడిగింది కూడా ఆడనే.
అయ్యగారు మీరు కూర్చుంటే మహేష్ బాబులా ఉన్నారు. తీసుకో. థ్యాంక్ యూ అయ్యగారు. ఏళ్ళ దాకా మీరు నడిచి వస్తుంటే ప్రభాస్ లాగా ఉన్నారు. నీ దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయి? ఉన్నాయి అయ్యగారు, ఇవ్వండి. ఎలాగే అదేంటి ఇవ్వరా నాకు? పొగిడితే పడిపోనా నేను అడంతే అదవను కాదు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఊరికి ప్రెసిడెంట్ అంటున్నారు కదా, ఎందుకు ఊర్లో ఏం చేస్తుంటారు? ఫ్రిడ్జ్ కట్టిందాం అనుకుంటున్నా. డబ్బులు లేవు కదా మీ దగ్గర? అనుకున్నాను డబ్బులు మళ్ళీ పంచి. రాత్రి అసలు మామూలు కలర్ అలా తెలుసా, నేను జబర్దస్త్ జడ్జిమెంట్ ఇచ్చాను తెలుసా? రాత్రి నాకు కళ వచ్చింది. అనసూయ రష్మి కళ్ళకి వచ్చి కితకితలు పెట్టేశారు. నన్ను పిల్లదేంటి? అప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావు. దెబ్బ మీద దెబ్బ. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మేడం ఎప్పటి నుంచో మీరంటే పిచ్చి మేడం. సెలబ్రిటీస్ తో ఫోటో తీసుకోవాలని ఆశ మేడం నాకు. అందులో ఏముంది? సెలబ్రిటీస్ తో ఫోటో. అందరూ వచ్చేసారు, మీరు కట్ చేసేయండి. సిజర్ ఇవ్వండి. ఏంటండి ఇది? ఏం కనబడతలే ఎట్లా ముట్టుకుంటే. అయ్యో, ఈ రాయి పడ్డాక అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అంటే ఇమ్మీడియట్ గా అందరూ ఊరు ఖాళీ చేస్తే సరిపోదాం. ఎవ్వరు ఈ ఊరు వదిలి వెళ్ళనక్కర్లేదు. నాకు తెలిసిన 2 సైంటిస్టులు ఉన్నారు. ఇంతకీ మీరు నిజంగా సైంటిస్ట్లేనా? ఆఫ్ కోర్స్. ఇది MgO2, ఇది H2O2. అన్నా ఏదో స్మెల్ వస్తుందన్నా. అది CO2 నీదే. ఇదేంటో కనిపెట్టాలంటే నాకు 2 hours టైం పడుతుంది. ఓకే. సో అంతవరకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు 2 hours టైం కావాలి. సూపర్బ్ అండి, థరోలీ ఎంజాయ్డ్. నిన్నిట్లా చూసి ఇంద్రజమ్మ బాధపడుతుందయ్యా. ఎందుకో? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనబడితే కుక్కను కొట్టినట్టు కొడదాం అనుకుంది. ఆ అవకాశం ఆమెకేడిచ్చినావు, నిన్ను నువ్వే కొట్టుకుంటున్నావు. ఒక్క నిమిషం క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా, టైం పెట్టేలా ఉంది. జోకులు బాగా వేస్తావే. ఒక 10 రూపాయలు దానం చేయనా? లేవురా. వాడు చూడన్న ఎట్టు కొట్టుకుంటున్నాడు. ఐదు పెట్టుకొచ్చారు కన్నా పనికి వస్తాయి. నాకు ఇచ్చేది ఆయింట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఇంతగా ప్రేమించే ఒక వ్యక్తి దొరికితే ఇంకా లైఫ్ లో ఏం కావాలి చెప్పండి. నువ్వు దూరం జరుగు రాజు. నీ రాజు నేనే, ఎందుకు దూరం పోతానవే? రాజు నా తండ్రి బతుకుతాడు. నాకు ఏడుకొచ్చినట్టేనే. నువ్వు బాగున్నప్పుడు నేను ఎంబడబడి, నువ్వు బాగాలేనప్పుడు నేను వదిలేసిపోయేటోడు కాదే ఈ రాజుగాడు. రాజు అంటే ఉత్తరాజు కాదే, రాజు పెట్టిన అమ్మాయి. తలనొప్పి చాలా. నాకు ఇవ్వకుండా మీరు వేసుకుంటున్నారు అంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు కదా, నీకేమైతే నా గుండె నొప్పి వస్తుందని నేనే వేసుకుంటున్నా. నాకు కూడా ఒళ్ళంతా నొప్పులు అవుతున్నాయి సార్, కాళ్ళన్నీ గుంజుతున్నాయి సార్, కడుపులో నొస్తుంది సార్, ఎక్కడెక్కడనో ఏమేమి అవుతుంది సార్. కడుపులో చాలా నొప్పిగా ఉంది డాక్టర్. ప్రాబ్లం లోపల స్టమక్ లో రాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? బయటకు చెప్తా. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఎన్నెన్నో జన్మల బంధం. డాక్టర్ పాడుతున్నాడు డాక్టర్. సంగీతానికి రాయి కరుగుతుంది.
రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు. ఎంటైర్ టీమ్ అసలు హ్యాట్స్ ఆఫ్ అంతే. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది రాయి బొమ్మ, అది నన్నేం చేస్తుంది? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఎంత బాగున్నారో, ఈ రౌండ్ ప్రత్యేకించి మీకోసమేనా అన్నట్టుగా ఉన్నారు తెలుసా. అరే రే 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 అబ్బబ్బబ్బబ్బ. ఇదే నా కాళ్ళతో ముగ్గులేయడం అండి. మన తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని అద్భుతమైన పెళ్లి సాంగ్స్ ఎంపిక చేసుకొని మన పిల్లలు పోటీ పడబోతున్నారు. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా. పెళ్లికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చెప్పమంటే చెప్తాను కానీ తిండి తినడానికి, అమ్మాయిని చూడడానికి దొరికిపోయావు, అయిపోయింది. ఇంకా ఎక్కువ లీనం అవ్వాలి, బాగా అనుభూతి చెందాలి. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా. అది షార్ప్ అవుతుందమ్మా. శ్రీరస్తు శుభమస్తు. బాగా పాడావమ్మా, కాకపోతే ఇంకా ఇంకా అందంగా పాడే పాట ఇది. చాలా అందంగా పాడొచ్చు. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తల మీద చేయి. ఆ డైనమిక్స్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి కొంచెం ఎనర్జీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగే. ఇప్పుడు ఈ పాట పాడుతుంటే మాటలు అదృశ్యమై దృశ్యం ఆవిష్కరించబడింది. అందాల హంస నడక, ఈ అమ్మాయి పెళ్లి నడక. ట్రెడిషనల్ కంపోజిషన్ ఇది. అందులో కూడా నువ్వు చాలా ఉత్తీర్ణాలు అయ్యావని భావిస్తూ అబ్బాయిలు మంత్రాలు చదువుతూ ఉంటే ఎంత వీరులు విందుగా అనిపించింది. టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు. ఈ పెర్ఫార్మెన్స్ విన్న తర్వాత ఫస్ట్ నేను మెచ్చుకునేది చంద్రబోస్ గారు. సంగీత పాటలు, హల్దీలో ఆటలు, ఇన్స్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు. ముందు నేను చూడగానే నాకేమనిపించిందంటే పెళ్లి పాట పాడడానికి కాదు, ఒక ప్రజానాట్య మండలి మీటింగ్ వచ్చినట్టుగా అనిపించింది. రాజు గారి పెళ్లిరో, పురువాడ లొల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. నువ్వు మొత్తం అంతా కింద పాడి పైన ల్యాండ్ అయ్యావు. సీతారాముల కళ్యాణము చూతమురారండి. మదర్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ సాంగ్స్ అంటే ఈ పాటే. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి ఇంత పెర్ఫెక్ట్ గా కుదిరిన ఒక పెళ్లి పాట అనేది ఇంతవరకు నేను వినలేదు. పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత. ఇది విన్నప్పుడు నిజమైన అక్కడ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణమే గుర్తొస్తుంది. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఈ పాటని లయబద్ధంగా పాడావు. లయ అంటే ఏంటి? తాళం టెంపో కాదు, లలిత యశస్వి. ప్రముఖంగా నిలిచిపోయేటటువంటి పెళ్లి పాటల్లో నా పేరు కూడా ఉండటం ఆ పాటలో నేను చాలా అదృష్టంగా భావిస్తాను. కలగల జంటని 10